ఛాంపియన్స్ ట్రోఫీ 2025 ముందు భారత సెలెక్టర్స్ కు మిడిల్ ఆర్డర్ బ్యాటర్ శ్రేయస్ అయ్యర్ సవాల్ విసురుతున్నాడు. జాతీయ జట్టుకు దూరంగా ఉన్న అయ్యర్ దేశవాళీ క్రికెట్లో పరుగుల వరద పారుస్తున్నాడు. విజయ్ హజారే ట్రోఫీ 2024-25లో శ్రేయస్ అయ్యర్ తన సూపర్ ఫామ్ ను కొనసాగిస్తున్నాడు. ఈ టోర్నీలో ముంబై జట్టుకు సారథ్యం వహిస్తున్న అయ్యర్ పుదుచ్చేరితో జరుగుతున్న రౌండ్ 6 మ్యాచ్లో అద్భుతమైన సెంచరీతో చెలరేగాడు. 36 పరుగులకే 3 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడిన ముంబై జట్టును అయ్యర్ తన మెరుపు సెంచరీతో ఆదుకున్నాడు. 133 బంతులు ఎదుర్కొన్న అయ్యర్ 16 ఫోర్లు 4 సిక్స్లతో 137 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. అతడి విధ్వంసకర ఇన్నింగ్స్ ఫలితంగా ముంబై నిర్ణీత ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 290 పరుగులు చేసింది. కాగా ఈ టోర్నీలో శ్రేయస్కి ఇది రెండో సెంచరీ. ఈ దేశవాళీ టోర్నీలో ఇప్పటివరకు 4 మ్యాచ్లు ఆడిన అయ్యర్ 138.66 స్ట్రైక్ రేట్తో 312 పరుగులు చేశాడు. అంతకుముందు సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలోనూ అయ్యర్ అద్భుతమైన ప్రదర్శనను కనబరిచాడు. దీంతో ఈ ముంబై ఆటగాడికి ఛాంపియన్స్ ట్రోఫీ కోసం ఎంపిక చేసే భారత జట్టులో చోటు దక్కే అవకాశం ఉంది. అలాగే ఐపీఎల్ 2025లో పంజాబ్ జట్టుకు కెప్టెన్సీ చేయబోతున్న అయ్యర్ ఆ జట్టు యొక్క ట్రోఫీ కల నెరవేరుస్తాడని చర్చ ఇప్పుడు స్టార్ట్ అయింది.